పాతబస్తీ అలియాబాద్లో కొంత ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది. ఇటు బీజేపీ అటు ఎంఐఎం మధ్య ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. పోలింగ్ ఏజెంట్లు మహేందర్ శ్రీనివాస్లపై మజ్లిస్ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ దాడి చేసినట్లుగా బీజేపీ ఆరోపిస్తోంది. తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారంటూ భారీ ఎత్తున అలియాబాద్లో ర్యాలీకి పిలుపునిచ్చారు బీజేపీ నేత ఆలే జితేంద్ర. అటు పోటాపోటీగా ర్యాలీకి దిగింది మజ్లిస్. రెండు వర్గాలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ టెన్షన్ కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో రెండు పార్టీల కార్యకర్తలు రోడ్డు మీదకొచ్చారు. బీజేపీ ఎంఐఎం కార్యకర్తలను పోలీసులు బుజ్జగిస్తున్నారు. వరుస ఘటనలతో హోరెత్తుతున్న పాతబస్తీని ప్రశాంతంగా మార్చేందుకు అదనపు బలగాలను మోహరిస్తున్నారు పోలీసులు. ఓల్డ్ సిటీలో ఎంఐఎం కాంగ్రెస్ మధ్య కూడా గొడవ జరిగింది. పురాణాపూల్లో ఎంఐఎం రిగ్గింగ్ చేస్తుందంటూ కాంగ్రెస్ ఆరోపించడంతో గొడవ మొదలైంది. ఎంఐఎం మాజీ కార్పొరేటర్ ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ గౌస్ ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రీ మధ్య ఈ విషయంపై గొడవ జరిగింది. దీంతో రెండు పార్టీల కార్యకర్తలు కొట్టుకున్నారు. ఇదే టైంలో జోక్యం చేసుకున్న పోలీసులు ఇద్దరు నేతలను అరెస్ట్ చేశారు. మహ్మద్ గౌస్ ను మీర్ చౌక్ పిఎస్ కు తీసుకెళ్లారు. దీంతో గౌస్ ను విడిపించేందుకు మీర్ చౌక్ కి వెళ్లారు పీసీసీ చీఫ్ ఉత్తమ్, ఎమ్మెల్సీ షబీర్ అలీ. గౌస్ కు బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొస్తూ ఉండగా ఎంఐఎం కార్యకర్తలు వాళ్ళని అడ్డుకున్నారు. ఇదే టైంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ నేతలపై దూసుకొచ్చారు. దీంతో రెచ్చిపోయిన ఎంఐఎం కార్యకర్తలు ఉత్తమ్ కారుపైన దాడికి దిగారు. ఒకానొక టైంలో ఉత్తమ్ పైకి వెళ్లారు ఎంఐఎం కార్యకర్తలు. పోలీసులు అక్కడికి వచ్చి రెండు వర్గాలను విడదీశారు. అయినా ఓవైసీ కంట్రోల్ కాకపోవడంతో చాలాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో ఓల్డ్ సిటీకి అదనపు బలగాలను రప్పించారు పోలీసు అధికారులు. అయితే ఎంఐఎం దాడికి నిరసనగా డీజీపీ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు కాంగ్రెస్ నేతలు. దాడులకు పాల్పడిన అసదుద్దీన్ ఓవైసీ అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతలతో పోలీసులు చర్చలు జరిపారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసుల హామీతో కాంగ్రెస్ నేతలు ధర్నా విరమించారు. ఈరోజు ఓల్డ్ సిటీలో ప్రత్యేకంగా పోటీ చేసే అభ్యర్థులపై పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే నేను షబీర్ అలీ గారు పోయి మాట్లాడినాం. సరే పోలింగ్ కొంతసేపు ముందు రిలీజ్ చేసిండ్రు. ఆ తర్వాత మేము బయటకు వచ్చి కారులో కూర్చుంటే ఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఓవైసీ ఆయన ఒక 100 మంది తీసుకొచ్చి మేము మా ఫాలోవర్స్ అందరూ వెళ్ళిపోయిన ముందు అప్పుడే వచ్చి మా కారు మీద పడి అద్దాలు ధ్వంసం చేసి షబీర్ అలీ గారిని మ్యాన్ చేశారు. దురదృష్టకరం. పోలీసు వాళ్ళని తగిన చర్యలు తీసుకోమని చెప్పినాం. లేకపోతే సరే తదుపరి చర్యలు మేము కూడా తీసుకుంటాం. ఓల్డ్ సిటీలో ఎంఐఎం దాడులతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అదనపు బలగాలను రప్పించి భద్రతను పెంచారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ నేతలపై ఎంఐఎం వరుస దాడులకు దిగటంతో పాతబస్తీలో టెన్షన్ కంటిన్యూ అవుతోంది. మరిన్ని డీటెయిల్స్ సంపత్ లైవ్ లో అందిస్తారు. సంపత్, ఓల్డ్ సిటీలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? అసలు లాస్ట్ మినిట్ లో ఇన్ని గొడవలు జరగడానికి కారణాలేంటి? డే మొత్తం కూడా రసాబసాగా కొనసాగింది. మొదటి నుంచి ప్రచార పర్వం నుంచే అన్ని పార్టీలు ఒకరిపై ఒకరు మొత్తం కూడా విమర్శలు అలాగే ప్రతి విమర్శలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వచ్చారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే మొత్తానికి పోలింగ్ డే రోజు ఊహించని రీతిలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్లో ఎప్పుడు సెన్సిటివ్ ఏరియాగా అతి సమస్యాత్మక ఏరియాలో ఉన్నటువంటి పాతబస్తీలోని 17 పోలీస్ స్టేషన్లు అలాగే అటు మలక్పేట వైపు ఇటువైపు ఉన్నటువంటి టోలీచేక్ వైపు చాలా ఏరియాల్లో కొన్ని ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నాయి. మొత్తం కూడా దాదాపు 5 నుంచి 6 ఇన్సిడెంట్లు జరిగాయి. ఇవన్నీ కూడా చాలా పక్కా ప్రణాళికతోనే చేశారనేది పోలీసులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇటు కాంగ్రెస్కు సంబంధించినటువంటి అభ్యర్థి గతంలో ఎంఐఎం పార్టీకి తరఫున నిలబడ్డటువంటి గౌసుద్దీన్ మొత్తానికి ఈ ఏరియా నుంచి పాతబస్తీ చార్మినార్ ఎమ్మెల్యే పాషా ఖాద్రీకి ఎదురుపడడం, ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు చేసుకోవడం, తర్వాత ఒకరిపై ఒక తోపులాట చేసుకున్న దగ్గర నుంచి మొదలైనటువంటి వివాదం దాదాపు 5 ఏరియాలకు అంటుకుంది. మొదటగా
పాషా ఖాద్రీని చార్మినార్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. తర్వాత గౌస్ని మరో పోలీస్ స్టేషన్లో మీర్ చౌక్ పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అసదుద్దీన్ గౌస్ను బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న గౌస్ని అక్కడ బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే షబీర్ అలీలు ఇద్దరు కూడా బయటికి తీసుకొస్తున్న క్రమంలో ఏకంగా కాన్వాయ్ పైనే దాడి చేశారు, అద్దాలు ధ్వంసం చేశారు. కొంతమంది అసదుద్దీన్ ఓవైసీతో పాటుకు వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు షబీర్ అలీ పైన మిగతా వాళ్ళపైన దాడి చేశారు. ఆ ఇన్సిడెంట్ జరుగుతున్నటువంటి క్రమంలోనే మరోవైపు మలక్పేట్ ఎమ్మెల్యే బలాల ఒక్కసారిగా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత అలాగే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి కొడుకు పైన దాడి చేయడం అనేది మరో అంశంగా చెప్పొచ్చు. అక్కడ మొత్తం కూడా ఒక ఎంబీటీ అభ్యర్థిని గెలిపించడానికే టీఆర్ఎస్ పాకులాడుతుంది. అక్కడ రిగ్గింగ్ చేస్తున్నటువంటి ఆరోపణలతో నేరుగా ఎమ్మెల్యే బలాల మహమూద్ అలీ కొడుకు పైన దాడి చేయడం జరిగింది. అది గడిచిన కొద్దిసేపటికే మరో ప్లేస్లో ముంతాజ్ అనేటువంటి అభ్యర్థి అక్కడికి వెళ్ళి మరో వ్యక్తి పైన దాడి చేశారు. అది జరిగిన మరికొద్దిసేపటికే ఇక్కడ పాత బస్తీలో ఉన్నటువంటి ఫలక్నామా ఏరియాలో ఉన్నటువంటి అలియాబాద్లో అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కొంతమంది పోలింగ్ ఏజెంట్లపై దాడికి పాల్పడ్డారు. అందులో మహేందర్ అలాగే శ్రీనివాస్ అనే వ్యక్తులపైన దాడి చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళి పోలింగ్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేస్తారా అంటూ కొన్ని దూషణలు చేస్తూ లోపలికి పోలింగ్ బూత్లోకి చొచ్చుకెళ్ళి కొంతమంది దాడి చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే దాదాపు అలియాబాద్లో కూడా కొద్దిసేపటి క్రితం వరకు కూడా టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. దాదాపు 3 నుంచి 4,000 మంది బీజేపీ కార్యకర్తలు ఒకవైపు, అటువైపు ఎంఐఎం కార్యకర్తలు బాహాబాహిగా రోడ్డుకు ఇరువైపులా మొత్తానికి ఘర్షణ వాతావరణానికి తెరలేపారు. దీంతో పోలీసులకు సెన్సిటివ్ రేంజ్గా మారింది. దీంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్, ఏపీఎస్పీ బెటాలియన్స్, లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు మొత్తం కూడా అలియాబాద్కి చేరుకున్నాయి. ఈ విధంగా మొత్తం కూడా అంటే దాదాపు అన్ని పార్టీలను ఎంఐఎం టార్గెట్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బలాలా చేసినటువంటి యాక్షన్, బలాలాకు సంబంధించిన యాక్టివిటీ, ఇటు మలక్పేట్ సంబంధించిన ఇన్సిడెంట్ తీసుకుంటే అక్కడ టీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రికి సంబంధించిన తనయుని పైన దాడి చేశారు. ఇక్కడ తీసుకుంటే గౌసుద్దీన్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తాను కూడా ఒక ఆస్పిరెంట్గా ఉన్నారు. సో మొత్తానికి ఇక్కడ కూడా దాదాపు పాషా ఖాద్రీతో విభేదాలు వచ్చాయి. ఇక్కడ కూడా కొంత గొడవ జరిగింది. దీని తర్వాత ముంతాజ్ అనే వ్యక్తి కూడా ఎంబీటీ అభ్యర్థి పైన దాడి చేశారు. అంటే ఎంబీటీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇలాంటి పార్టీలు అన్నీ కూడా అన్ని పార్టీలపైన ఇటు బీజేపీకి సంబంధించి ఆలే నరేంద్ర కుమారుడు జితేందర్ సంబంధించిన అంచనాల పైన కూడా దాడి చేశారని చెప్పడం జరిగింది. సో మొత్తానికి 4 పార్టీలపై ఒకేసారి దాడి జరిగింది కాబట్టి ఇది కొంత డెమోక్రటిక్ వైలెన్స్ జరిగిందనేది పోలీసులు భావిస్తున్నారు. చూడాలి. ఫిర్యాదులు అయితే ఇప్పటివరకు కొన్ని ఫిర్యాదులు కాంగ్రెస్ సంబంధించి మాత్రం ఫిర్యాదు అందింది, మిగతా సంబంధించి ఓవరాల్ స్టేట్మెంట్స్ వచ్చాయి. మిగతా సంబంధించి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో విక్టిమ్స్ ఇచ్చిన ఫిర్యాదులతో పాటుగా ఆస్పిరెంట్స్ అలాగే పార్టీకి సంబంధించినటువంటి అధినేతల నుంచి కూడా ఫిర్యాదులు అంది. ఆ ఫిర్యాదులన్నీ బేరీజ్ చేసుకొని ఇప్పటివరకు క్లిప్పింగ్స్ కావచ్చు, ఎవిడెన్స్ను బేస్ చేసుకొని కేసు నమోదు చేస్తామని చెప్తున్నారు. ఏదేమైనా మొత్తానికి పాత బస్తీ మొత్తం కూడా హైపర్ సెన్సిటివ్గా ఉన్నటువంటి పాత బస్తీలో ఈసారి కూడా ఎలక్షన్స్లో రసాబసా కొనసాగింది. కానీ ఈసారి ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా ప్రతి పార్టీ పైన టార్గెట్ కొనసాగుతూ వస్తుంది. మొత్తానికి ఇప్పటి వరకు ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఉదయం 6 గంటల నుంచి స్టాండ్ టు డ్యూటీస్లో ఉన్నటువంటి హోంగార్డ్ నుంచి దాదాపు కమిషనర్ ఆఫ్ పోలీస్ వరకు కూడా మొత్తం కూడా ఈ ఎలక్షన్స్ పైన మానిటరింగ్ చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ దాదాపు లీడ్లో ఉన్నటువంటి సమయంలో గవర్నమెంట్ మొత్తానికి ఎలక్షన్స్ కండక్ట్ చేసింది. దాంతోపాటుగా టీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిసారి జిహెచ్ఎంసీ ఎన్నికల బరిలో దిగింది. దీన్ని సవాల్గా తీసుకొని పోలింగ్ పర్సంటేజ్ పెంచాలన్నటువంటి ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కానీ ఏదేమైనా పార్టీల మధ్య జరిగినటువంటి రగడ కొంత భిన్నంగా కనిపిస్తోంది. ఇలాంటి వాతావరణం చోటు చేసుకునే క్రమంలో పోలీసులు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ఫోర్స్ డిప్లాయ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా మారిందనేది మాత్రం స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే 1 కాదు 2 కాదు ఒకేసారి 4-5 ఏరియాల్లో ఇన్సిడెంట్స్ జరిగాయి కాబట్టి ఫోర్స్ను మొబిలైజ్ చేసి మొత్తం కూడా కంట్రోల్ చేశారు. ప్రస్తుతం అయితే ఎక్కడైతే సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో, హైపర్ సెన్సిటివ్ అలాగే సెన్సిటివ్ ఏరియాలు ఉన్నాయో అలాంటి సెన్సిటివ్ ఏరియాలో మొత్తం కూడా పోలీసు బలగాలను మోహరించారు. ఎక్కడికక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నైట్ మొత్తం కూడా పెట్రోలింగ్ నిర్వహించాలి, మొబైల్ పార్టీస్ని గ్రౌండ్లోకి దింపాలన్నటువంటి ఒక ఆలోచనలు అయితే ఉన్నారు. ప్రస్తుతం అయితే కొంత పాత బస్తీలో ఉద్రిక్త పరిస్థితులకు తెరపడింది. మొత్తానికి ప్రశాంత వాతావరణం అయితే ఉంది. కానీ ఉదయం నుంచి దాదాపు 3 గంటల వరకు 2.5 గంటల నుంచి 3 గంటల వరకు పోలింగ్ మొత్తం కంటిన్యూగా జరుగుతూనే ఉంది. అప్పటి వరకు కూడా దాదాపు 20 నుంచి 25% పోలింగ్ జరిగింది. దాని తర్వాత
3 గంటల తర్వాతనే అంటే 3 గంటల నుంచి 5 గంటల లోపు 2 గంటలలోనే ఈ గొడవలు మొత్తం కూడా జరిగాయి కాబట్టి దీనికి సంబంధించిన యాక్టివిటీస్ పైన పోలీసులు దృష్టి సారించారు. ప్రజెంట్ అయితే ఇన్సిడెంట్ జరిగినటువంటి వాటి అన్నిటిపైన కూడా జీడీ ఎంట్రీలు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ జీడీ ఎంట్రీలు చేయడంతో పాటుగా ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులు మొత్తం కూడా తీసుకున్నారు. ఫిర్యాదులు ప్రతి ఫిర్యాదులు కౌంటర్గా ఇచ్చినటువంటి ఫిర్యాదులు కూడా తీసుకున్నా వాటిని ఇన్వెస్టిగేషన్ చేసి ఒకవేళ చట్టబద్ధంగా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ఎవరైతే వైలేట్ చేశారో ఎలక్షన్ కోడ్కు వైలేషన్ చేశారో వాళ్ళందరిపైన మాత్రం కేసులు నమోదు చేస్తామనేది పోలీసులు చెప్తున్నారు. ఇది పాత బస్తీలో ఉన్నటువంటి ఓవరాల్ ఇన్సిడెంట్ సంబంధించినటువంటి రివ్యూ. ఓకే, థ్యాంక్ యూ సంపత్.